సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి సిహెచ్ నరహరి అందిస్తున్న జిల్లా నివేదిక. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. జిల్లాలో 1.49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 2,11,111 క్వింటాళ్ల ధాన్యం సేకరించేలా జిల్లా వ్యాప్తంగా 213 ధాన్యం కొనుగోళ్లు ఏర్పాటు చేశారు. 25,347 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి 323,72 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. జిల్లా వ్యాప్తంగా దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు 188 కేంద్రాలు, సన్నధాన్యం కోసం 26 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 121 మంది రైతుల వద్ద 1,046 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 109 మంది రైతులకు 29.36 లక్షల రూపాయల బోనస్ చెల్లించారు. సంగారెడ్డి జిల్లాలో 4వ విడతలో 110,39 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ తెలిపారు. 2 లక్షలు, 2 లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 11,301 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశారు. సెట్విన్ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాలరావు తెలిపారు. జహీరాబాద్ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ఈ నెల చివరి వారంలో ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. జహీరాబాద్ సెట్విన్ కేంద్రంలో సీసీ కెమెరాల రిపేరింగ్, ఏసీ, మొబైల్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, టైలరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ లాంటి కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. బోధకులుగా స్థానికులనే నియమిస్తామని, వారికి నెలకు 17,000 నుంచి 20,000 రూపాయలు వేతనంగా అందించనున్నట్లు వారు చెప్పారు. జిల్లాలోని అంథోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో ప్రజాపాలన విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడాది ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో 1,58,089 మందిని అర్హులుగా గుర్తించి వారికి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన 1,97,807 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, దీనికి 36,59 లక్షల రూపాయలు డిస్కంలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాలో నవంబర్ 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జి అంజయ్య మాట్లాడుతూ ప్రతి గ్రంథాలయానికి కొత్త పుస్తకాలు త్వరలో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 26 మండలాలు, 647 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీలలో సమగ్ర కుటుంబ సర్వే సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,08,190 కుటుంబాలను గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,42,765 కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో 1,65,425 కుటుంబాలను గుర్తించి 3,800 మంది ఎన్యూమరేటర్లు, 338 సూపర్వైజర్లతో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వర్లు జిల్లాలో పర్యటించారు. జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలతో కమిషన్ చైర్మన్ సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలుపై వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు డెడికేషన్ కమిటీ విచారణ చేపట్టి నివేదిక అందిస్తుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే సమాచారం రాగానే 3 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాలో పత్తి 3.48 లక్షల హెక్టార్లో పత్తి సాగు చేయగా దాదాపు 11.5 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు అధికారులు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. జిల్లాలో 22 జిన్నింగ్ మిల్లుల ద్వారా సీసీఐ పత్తి కొనుగోలు చేపడుతోంది. జిల్లా పౌర సంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా 20 రోజుల పాటు కళాయాత్ర వాహనాలు గ్రామాల్లో పర్యటించాయి. ప్రజాపాలనపై సాంస్కృతిక సారథి కళాబృందాలు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాయి.